భగవంతుడి యొక్క స్మరణే మనస్సును నిర్మలంగా చేయగలిగేది. ఆ భగవంతుడిని ఎంత మనం స్మరిస్తే ఆ సంబంధంగా మన మనస్సును ఎంతగా పెడితే అంత మనకు శ్రేయస్సు కలుగుతుంది. మనస్సు నిర్మలంగా కానంత వరకు లోపలున్నటువంటి పాపముల వలన మనం బాధపడుతూ ఉంటాం, అశాంతికి గురవుతూ ఉంటాం. కాబట్టి మనస్సును పరిశుద్ధంగా చేసుకునే ప్రయత్నమే మనకు ప్రధానమైనటువంటిది, ప్రయోజనాన్ని కలిగించేది, ముఖ్యమైనటువంటిది. శరీరం జడం, కానీ జీవుడు చేతనుడు. కాబట్టి చేతనుడైనటువంటి జీవుడు కోరుకునే ఆనందం దివ్యమైనది. భగవంతుడికి సంబంధించినటువంటి ఆనందాన్నే జీవుడు కోరుకుంటాడు. మరి ఇలాంటి ఆనందాన్ని పొందనంత వరకు, దానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేయనంత వరకు జీవుడు ఎట్లా సమాధానపడతాడు? అసంతృప్తికి గురవుతూ ఉంటాడు. ఏది కలిగినా కానీ అది కలిగేంత వరకు ఇది కలిగితే సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాడు, కానీ అది లభించిన తర్వాత అందులో సుఖం లేదని తెలుసుకొని వేరే ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇట్లా నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటాడు జీవుడు.